ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వైసీపీ మద్దతు కోరింది. ఇప్పుడు ఇదే వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ బీజేపీ ఏ విషయంలో వైసీపీ మద్దతు కోరింది? దీనికి వైఎస్ జగన్ ఏమని సమాధానం ఇచ్చారు? అసలు వైసీపీ మద్దతు కోరాల్సిన అవసరం బీజేపీకి ఎందుకు వచ్చింది? ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. కొత్త ప్లాన్స్ తో ముందుకు వెళ్లిన బీజేపీ. ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ దోస్తీ. వైసీపీ మద్దతు కోరిన మోడీ సర్కార్. 5 ఏళ్లు అధికారంలో ఉండేలా బీజేపీ ప్లాన్. స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరిన బీజేపీ. కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షాల సారథ్యంలోని బీజేపీది అంతా అప్ టు డేట్ పాలిటిక్స్. బీజేపీ అంతకు ముందు ఎలా ఉన్నా ఈ ఇద్దరు నేతృత్వంలోకి వచ్చాక కమలం దూకుడు పెంచింది. ఒక విధంగా పరుగులే మొదలెట్టింది. వరుసగా 3 సార్లు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకే తొలి 2 సార్లు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ మూడోసారి మ్యాజిక్ ఫిగర్కి 32 సీట్ల దూరంలో ఉండిపోయింది. నిజానికి 240 బిగ్ నెంబర్. బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటూ కూడా యాంటీ ఇంకంబెన్సీని ఛేదించి ఈ నెంబర్ను సాధించడం అంటే మామూలు విషయం కాదు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అత్యధిక ఎంపీలు ఇచ్చే యూపీ బీజేపీకి హ్యాండ్ ఇచ్చినా గెలిచి మూడోసారి మోడీ ప్రధాని కావడం అంటే రికార్డ్ అనే చెప్పాలి. ఇలా బీజేపీ కొత్త ప్లాన్స్తో ముందుకెళ్లడం వలనే సాధ్యమైందంటున్నారు. బీజేపీ చూపు అంతా ఇక మీదట సౌత్ మీదనే ఉండబోతుందంటున్నారు. కేరళలో ఒక ఎంపీతో బోణి కొట్టింది. తమిళనాడులో గెలవకపోయినా ఎన్నడూ లేని విధంగా 18% ఓట్ షేర్ని మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకుంది. తెలంగాణలో అధికారానికి దగ్గరలో ఉన్నట్లే భావిస్తుంది. 8 ఎంపీ సీట్లు అంటే అసెంబ్లీ సీట్లతో కన్వర్ట్ చేసుకుంటే 56 నెంబర్ వస్తుంది. 60 ఎమ్మెల్యేలు గెలిస్తే సీఎం సీటు ఆ పార్టీదే అన్న భావన ఉంది. అలా 2028 ప్లాన్లో బీజేపీ ఉంది. ఏపీలోనూ బీజేపీ కొత్త ఆశలతో ముందుకు సాగుతుంది. ఏపీలో బీజేపీకి 3 ఎంపీ సీట్లు దక్కాయి. అంటే 21 ఎమ్మెల్యే సీట్లు అన్నమాట. అదే సమయంలో విభజన ఏపీలో 8 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. బీజేపీ ఏపీలో ఎన్డీఏ కూటమిలో ఉంది. జనసేన, టీడీపీతో మంచి స్నేహం కొనసాగుతుంది. అయితే ఏపీలో అధికారం దిశగా బీజేపీ ఆలోచనలున్నాయి. తన బలాన్ని మరింతగా విస్తరించుకునేందుకు రానున్న 5 ఏళ్లలో బీజేపీ చూస్తుందని అంటున్నారు. అదేవిధంగా కేంద్రంలో తన ప్రభుత్వ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ప్లాన్ బితో బీజేపీ ఉందంటున్నారు. బీజేపీ, టీడీపీ 2 నమ్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకవేళ ఏమైనా జరిగినా తన మద్దతు పార్టీలను పెంచుకుని అధికారంలోకి 5 ఏళ్లు ఉండే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందుకే అవసరం లేకపోయినా స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరిందంటున్నారు. అలాగే వైసీపీ మనసును తెలుసుకునే ప్రయత్నం చేసింది అంటున్నారు. వైసీపీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇది కేవలం స్పీకర్ ఎన్నిక వరకే పరిమితమని ఎవరూ అనుకోవడం లేదు. భవిష్యత్తు అవసరాలనే దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆ విధంగా పావులు కదిపిందంటున్నారు. ఎంత ఘోరంగా ఓటమి పాలైనా 40% ఓటింగ్, 1,33,00,000 ప్రజల మద్దతు వైసీపీకి ఉన్నదని కూడా బీజేపీ ఆ పార్టీ మద్దతు తీసుకోవడానికి కారణమవుతుందంటున్నారు. అంతేకాకుండా బీజేపీకి రాజ్యసభ అవసరాలున్నాయి. 2029 దాకా కూడా వైసీపీకి ఎంపీలుంటారు. సో ఈ విధంగా బీజేపీ ప్లాన్ బిలో భాగమే ఎన్డీఏ బయట మిత్రులను చేరదీయటం అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ వైసీపీతో ఫ్యూచర్ పాలిటిక్స్కి కూడా ప్లాన్ బిలో స్కోప్ ఉందంటున్నారు. ఏపీలో రాజకీయ పరిణామ పరిస్థితుల ఆధారంగా బీజేపీ ప్లాన్ బి మరింత పదును చేరుతుందని అంటున్నారు. మొత్తానికి ఏపీతో పాటు కేంద్ర రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ పెద్దలు వైసీపీ అధినాయకత్వంతో ఫోన్ కాల్లో ఉంటున్నారు. మొత్తానికి
సుడిగుండంలో పడిన వైసీపీకి ఇప్పుడు ఎంతో కొంత ఆశ, మరికొంత భరోసా కేంద్రం నుంచి దక్కాయంటున్నారు.